హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేజే చెన్నై. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేజే చెన్నైని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వ్లాగ్స్ వచ్చేసి మీకు వస్తూ ఉంటాయి. సో రండి వ్లాగ్ లోపలికి వెళ్దాం. సో అదండి, ఇప్పుడు వచ్చేసి బాబుని చూపించాను కదా, బాబు లేచిండు. బాబుని తీసేసి బెడ్ పైన పడుకోబెట్టాను. తర్వాత వచ్చేసి నా పాప అదే ఉయ్యాలతో ఆడుకోవడానికి చూడండి ఎలా చేస్తుందో చూడండి. అట్లా చేతులు వేసుకొని ఉయ్యాల్లో అలా రౌండ్గా ఊగుతూ ఉంటుంది. డైలీ ఇదేనండి మా ఇంట్లో. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎలా ఉండాలో, అయ్యో చాలా ఇదండి, చాలా చాలా కష్టం. ఇద్దరు పిల్లలతో ఎలా సంపాదించాలో మీకు చూపిస్తాను చూడండి. రాను రాను బ్లాగ్స్లో మీకు చెప్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైమే, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎలా నేను రన్ చేస్తాను మీకు చూపిస్తాను నా డైలీ వ్లాగ్స్లోని. సో అదేనండి, ఇవాళ వచ్చేసి నాది సండే వ్లాగ్ అండి. సో ఇవాళ సండేలో నేను రోజు మొత్తం కాదు, బట్ ఒక 11 o'clock వరకు ఒక వీడియో అని చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను. ఇది చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను, ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని చేయలేకపోతున్నాను వీడియోస్. సో అదేంటి విషయం. సో అన్నము తక్కాలి రైస్ అంటాం తమిళనాడులో. సో మన సైడ్ వచ్చేసి టమాటో రైస్ అంటాం కదా. సో టమాటో రైస్ చేస్తున్నాను, కుక్కర్లోనే చేసేస్తున్నాను. సో అదే చూపిస్తున్నాను, అయిందా లేదని చెక్ చేస్తూ ఉన్నాను చూడండి. ఆల్మోస్ట్ అయ్యింది. ఇంత కొంచెం అడుగు పట్టినట్టు ఉంటే దాన్ని తిప్పేస్తూ ఉన్నాను రైస్ని. సో చూడండి, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మనం ఒక్కళ్ళమే వంటలు చేసుకొని తినాలి అంటే కష్టమే. బట్ అప్పట్లో మన పేరెంట్స్ అంతా ఒక్కొక్కళ్ళు 5 members 4 members పెట్టుకుని ఎలా చేశారో నాకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే అది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు నాకు ఒక అనుభవం. అంటే మనకి ఇప్పుడు దాని పిల్లలు ఉన్నారు. సో పిల్లల్ని పెట్టుకుని ఎంత కష్టపడినారనేది మన అమ్మ విలువ మనకు ఇప్పుడు తెలుస్తుంటుంది, మన నాన్న విలువ ఇప్పుడు తెలుస్తుంది. అందరికీ అంతే. సో పెళ్ళి కాకమున్నంత వరకు వాళ్ళ ఇది మనకు అర్థం కాదు. పిల్లలు పుట్టిన తర్వాతే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో ఏంటి వాళ్ళు మన కొరకు అనేది అన్నీ మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంటుంది. సో మన పిల్లలకు కూడా మనము ఇప్పుడు చేసేది ఏం అర్థం కాదు. వాళ్ళు మన టయానికి మన వయసుకు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక్కొక్కటి మెల్లమెల్లగా మా అమ్మ నాన్నలు ఎంత కష్టపడ్డారని చెప్పి వాళ్ళు అప్పుడు ఇది అర్థమవుతుందన్నమాట. సో అన్నము అయింది అనుకుంటున్నాను. సో అందుకని మళ్ళీ లైట్గా ఒక పలుకగా ఉండింది అన్నము, అందుకని మళ్ళీ మూత పెట్టాను. సో చూసేయండి, దానికి కాంబినేషన్ వచ్చేసి నేను తైరు చట్నీ చేశాను. తైరు అంటే పెరుగండి, నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి తమిళ్లో. సో తైరు చట్నీ అంటే పెరుగు పచ్చడి అనమాట. అందులో కుకుంబర్ కూడా వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, ఇంకా బాబు లేచిండు కదా. సో బాబుకి పాలు పట్టేశాను. సో వీడియో తీయలేదు, పట్టేసి పడుకోబెట్టేశాను. ఆడుకుంటూ ఉంటారని చెప్పి. భయంగా ఉంటుందండి ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు. నా పాప వచ్చేసి వాడిని కొట్టడము లేదంటే కొరకడము ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అదొక భయము. లాస్ట్ టైం కొరికేసిందండి. నేను ఏ మందులని చెప్పి కొంచెం అట్లా పోయానండి, అటు కొంచెం కిచెన్లోకి వచ్చేసాను. పోయే లోపలికి పెద్ద సౌండ్, బాబు ఏడ్చిండు. ఇంకా నేను ఉరుకుతూ వచ్చేసి ఏమి రా నాన్న అని చెప్పి చూస్తే ఘాట్లు అట్టే పడ్డాయండి. అయ్యో చాలా బాధ వేసింది. ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యాను, ఎక్కువసేపు మనము చూస్తూ అట్టే వదిలేయకూడదని చెప్పేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను పని చేసుకునేటప్పుడు హాల్లో వేసేస్తాను నాకు ఎదురుగా బాబుని. ఇంకా బాబుని అక్కడ వేసిందంటే పాప లోపల ఒక్కతే ఉండదు, మా చుట్టూరే ఉంటుంది, వాడి చుట్టూరే ఉంటుంది, వాడెమ్మటే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చూసుకుంటూ పనులు చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా బాబుకు వేడి నీళ్ళు పెట్టేశాను. సో వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా నెక్స్ట్ బాబుకి స్నానం చేపిస్తాను. సో స్నానం చేపించి బాబుని పడుకోబెట్టిన తర్వాత పాపకి అన్నం పెట్టేసి, పాపకి అన్నం పెట్టిన తర్వాత ఇంకా స్నానం చేపించాలి పాపకి కూడా. అదేంటి విషయము. మీరు నా వ్లాగ్స్ డైలీ చూస్తారని నేను ఆశపడుతున్నాను. చూడండి, రాను ఇంకా మంచి ఇంట్రెస్ట్గా వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే నా పాపను నేను స్కూల్ జాయిన్ చేపిస్తాను. స్కూల్ జాయిన్ చేసిన ఫస్ట్ డే నుంచి నేను మీకు వీడియోస్ చేస్తాను. పాప ఎలా
వెళ్తుంది ఏంటి అనేది. అలాగే నా బాబు గ్రోత్ మీకు చూపిస్తాను, మా హస్బెండ్ని చూపిస్తాను, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇవాళ అయితే నేను సండే రోజు మటుకు నేను ఎలా నా డైలీ ఉంటుందని చూపిస్తాను. ఎందుకంటే మీరు చూసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను బ్లాగ్స్. సో అదేలాగా ఇంకేంటి చెప్పాలనుకున్నానంటే, సో ఇది వచ్చేసి డే మొత్తం కాదండి. ఎందుకంటే ఈరోజు అసలు నాకు సండే అనేది పని లేదండి. ఎందుకంటే ఇవాళ మా హస్బెండ్ ఉదయాన్నే 7 o'clock మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో ఈరోజు నో చికెన్, నో మటన్. సో అందువల్ల నాకు పని తక్కువ అండి. సో చికెన్, మటన్ అలాంటివి ఉంటే చాలా లేట్ అయి ఉండేది. సో లెంత్కి కూడా వీడియో వచ్చి ఉండేది. సో నేను సింపుల్గా ఇవాళ పాప బాగా తక్కలి రైస్, టమాటో రైస్ బాగా తింటుంది కాబట్టి నేను పాప కోసం టమాటో రైస్, తయారు చట్నీ, పెరుగు పచ్చడి చేశాను. సో అదండి ఇవాళ. సో చూసేయండి, రెడీ అయిపోయేసింది అన్నము, టమోటా అన్నం రెడీ అయింది. సో పాలు, బాబు కోసం పాలు, సో నీళ్ళు కూడా రెడీ అయిపోయాయి. సో బాబుకు స్నానం చేపించి ఇంకా పాపకు అన్నం పెట్టేశాను. సో ఇదండి విషయం. సో బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.